అండ్ ఎస్ చైతన్యరావు గారి మాటలు ఇప్పుడు విందాము. అసలు లుక్ అయితే అద్దరిపోయింది, వెరీ వెరీ సర్ప్రైజింగ్. సో ఎస్ బ్లాగ్ చేస్తున్నా. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్, మీడియా మిత్రులందరికీ, సార్ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఘాటి సెప్టెంబర్ 5th థియేటర్స్లో రాబోతుంది. మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ మనకి. వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది. సో మిస్ అవ్వకుండా వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మనందరి ఫేవరెట్ ది క్వీన్ అనుష్క గారు కొంచెం గ్యాప్ తర్వాత చాలా స్ట్రాంగ్గా వస్తున్నారు. మీరు టీజర్ సాంగ్స్ అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది. వెరీ ఫియర్స్ రోల్. Being a fan of Anushka garu, I thoroughly enjoyed seeing her like that on screen. Personalga act చేసినప్పుడు కాకుండా ఇంకా స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా హై వచ్చింది. సో డు నాట్ మిస్ దిస్ ఫిలిం ఫర్ హర్. అండ్ నాకు క్రిష్ గారు అంటే చాలా ఇష్టం. నేను సార్కి తెలియకపోవచ్చు, బట్ చాలాసార్లు చెప్పాను, చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. వేదం సినిమా షూటింగ్కి సెట్స్కి వెళ్ళాను. ఎడిటర్ మా బాగుండే. సో అక్కడి నుంచి ఈరోజు క్రిష్ గారి సినిమాలో ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడము ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ. నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు ఆ క్యారెక్టర్కి నన్ను ఎలా సెలెక్ట్ చేసుకున్నారు. సచ్ పవర్ఫుల్ రోల్, సచ్ అ బ్యూటిఫుల్ రోల్ ఇట్ ఈస్. నాకు ఫస్ట్ టీజర్లో కపుల్ ఆఫ్ గ్లిమ్సెస్, ఒక 4-5 గ్లిమ్సెస్ ఉంటాయి. దానికే నాకు వచ్చిన అప్రిసియేషన్ మామూలుగా అంత లేదు. రేపు సినిమా చూస్తే ఏమైపోతారో ఇంకా. బట్ బ్యూటిఫుల్ రోల్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అదంతా క్రిష్ గారు ఐశ్వర్య గారు దగ్గరుండి చూసుకున్నారు. నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం అన్నప్పుడు అక్కడ సెట్లో చేస్తున్నప్పుడు షార్ట్ అయిపోయిన తర్వాత క్రిష్ గారు పిలిచి చూపించారు, సార్ ఒకసారి వచ్చి చూడండి, సీ యువర్ సెల్ఫ్ అని. That was the first time I saw myself like that on screen, and I was so high, I was very emotional. And sir, thank you so much for Kundal Naidu. It couldn't be better. నాలో ఈ యాంగిల్, ఒక కొత్త యాంగిల్ని చూపించారు. రేపు నా పరిస్థితి ఏంటో సినిమా రిలీజ్ అయిన తర్వాత. బట్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ లవ్ ఇట్. I've learned a lot from క్రిష్ గారు. అంటే నేను అందరికి అదే చెప్తున్నా. దేవా గారు స్కూల్ ప్రిన్సిపల్ అయితే క్రిష్ గారు ఫేవరెట్ క్లాస్ టీచర్ లాగా నాకు. ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ హిమ్. అండ్ ఇంకా ఫ్యూచర్లో చాలా సినిమాలు చేయాలి వారితో అని కోరుకుంటున్నాను. అండ్ మై స్వీటెస్ట్ ప్రొడ్యూసర్ రాజీవ్ గారు తక్కువ మాట్లాడతారు, బట్ I am very fond of him. Thank you, sir. Thank you for this opportunity. I hope నేను బాగా చేశాను అనుకుంటున్నాను. అండ్ ది ఎవర్ హ్యాండ్సమ్ జవహర్ బాబు గారు, నేను ఆయనకు చెప్తుంటాను, సార్ మీ సినిమా నాకు అడవిలో ఒక అభిమానుడు చాలా ఇష్టం అని. ఎప్పటి సినిమా అంటారు. బట్ ఐ యూస్ టు నేను when I was young, I used to cut his పేపర్లో వచ్చినప్పుడు ఆయన ఎవరిని పేపర్ కటింగ్స్ కట్ చేసుకొని బుక్లో పెట్టుకునేవాడిని. వెరీ హ్యాండ్సమ్. ఇప్పటికీ ఎలా మెయింటైన్ చేస్తున్నారా సార్, మా వాళ్ళు అయితే అవ్వట్లేదు. అండ్ థ్యాంక్ యూ సార్, మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడము ఇట్స్ అ ప్లెజర్. We've all grown up watching his films, and ఈరోజు I'm lucky enough to be part, జగపత్ బాబు గారు కావచ్చు, లాట్ ఆఫ్ అదర్ విటివి గణేష్ గారు కావచ్చు, లాట్ ఆఫ్ అదర్ యాక్టర్స్, అండ్ అనుష్క గారితో షేర్ చేసుకోవడం ఇట్స్ గ్రేట్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మై బ్రదర్ విక్రమ్ గారు. నాకు చాలా ఇష్టం వారి ఫిల్మోగ్రఫీ చూస్తే, వెరీ డిఫరెంట్. మీరు తమిళ్లో ఆయన సినిమాలు చూస్తే చాలా సెలెక్టివ్ ఉంటారు. అంటే రీసెంట్గా లవ్ మ్యారేజ్ కూడా నాకు చాలా నచ్చింది. సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ వాస్ డూయింగ్. అండ్ ఇమీడియట్గా ఆఫ్టర్ లవ్ మ్యారేజ్ నౌ దిస్ ఇస్ ఘాటి, ఫస్ట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం విక్రమ్ గారికి. అండ్ వారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇట్ వాజ్ వెరీ కైండ్. కోఇన్సిడెంటలీ ఆది అండ్ విక్రమ్, దే బోత్ ఆర్ క్లాస్మేట్స్. వారిద్దరితో సినిమా చేస్తున్నా. ఇట్ వాజ్ వెరీ నైస్. అంత పెద్ద హీరో అయినప్పటికి కూడా ఎక్కడ కూడా హీ వాజ్ నెవర్, అంటే నేను ఒక పెద్ద స్టార్ హీరోతో పనిచేస్తున్నాను ఫీలింగ్ నాకు విక్రమ్ గారు ఇవ్వలేదు, అనుష్క గారు ఇవ్వలేదు. దే వర్ వెరీ కైండ్ టు మీ. అంటే ప్రాబబ్లీ ఫస్ట్ టైం చూసుంటారు నన్ను ఈ సినిమాలో విక్రమ్ గారు. హీ మైట్ నాట్
హ్యావ్ నోన్ అబౌట్ మీ, అయినా కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ విక్రమ్ సార్ ఫర్ దాట్. ప్లెజర్ షేరింగ్ స్క్రీన్ విత్ యూ. అండ్ Anushka ma'am, it was a great pleasure sharing screen with you. You have been very supportive and very kind, and this is my dream come true working with you. September 5వ తారీఖున, నాట్ జస్ట్ ఇంకో కపుల్ ఆఫ్ డేస్లో ఘాటి రిలీజ్ అవబోతుంది. వీఆర్ ఆల్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఇంకా కాన్ఫిడెంట్. ఐ హ్యావ్ డబ్ ఫర్ ఇట్. సో ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాబోతుంది. కృషి గారు, అనుష్క గారు కాంబినేషన్లో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బ్లాక్ బస్టర్ ఫిలిం. డు నాట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. చూసి మీ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని వెళ్ళండి. చాలా మంచి సినిమా. ఇట్లాంటి అంటే ఇట్స్ నాట్ జస్ట్ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ వెరీ ఎమోషనల్ కమర్షియల్ ఫిల్మ్. దట్స్ వాట్ ఐ వుడ్ లైక్ టు కాల్ ఇట్. కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు కృషి గారు. సో మీ అందరిలాగా నేను కూడా వెయిట్ చేస్తున్నా 5th రోజు సినిమా థియేటర్లో చూడడానికి. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఘాటి ఆన్ September 5th. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, థ్యాంక్ యూ క్రిష్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సూపర్ బండి, థ్యాంక్ యూ. ఇంతకీ ఈ క్యారెక్టర్ తర్వాత, ఘాటి తర్వాత ఫ్యూచర్ ఏంటంటారు? ఎలా ఉండబోతుంది అంటారు? ఐ సీరియస్లీ డోంట్ నో. బికాస్ కంప్లీట్లీ పాజిటివ్ రోల్స్ నుంచి విలన్గా చేస్తే ఎలా ఉండొచ్చు అనేది ఒక పర్ఫెక్ట్, ఒక బ్యాంగ్ ఆన్ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసింది జగపతి బాబు గారు ఇక్కడే ఉన్నారు. సో అలా ఏమన్నా వాళ్ళతో కంపారిజన్ ఏదో ఇప్పుడే బుడిబుడి అడుగులేస్తున్నాను, వాళ్ళతో లేదు. బట్ ఐ సీరియస్లీ డోంట్ నో వాట్ నెక్స్ట్. బట్ ఒక సినిమా అయితే చేస్తున్నాను క్రాంతి గారితో. తర్వాత ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అసలు బయట తిరుగుతూ నన్ను వదులుతారా, కొడతారేమో, స్వీటీ ఫ్యాన్స్ అందరు చంపేస్తారేమో. బట్ యా, పీపుల్ మొన్నే ఏదో ఇంటర్వ్యూలో చెప్తుండే, people will either love it or hate it, but they will not forget this character Kundal Naidu for years to come. Thank you so much. Amazing. Very much looking forward to see you in this film. So yes, and now obviously